ఈ వీడియోలో కనిపిస్తున్న ఇల్లు ఎవరిదో కాదు, తెలుగు గొప్ప మహాకవుల్లో ఒకరైన గురజాడ అప్పారావు గారిది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక లాంగ్ జర్నీ చేయబోతున్నాను అని చెప్పి. నేనైతే ఎక్కడికో కాదు, విజయనగరంకి వచ్చేసాను. నేను ఎక్కిన బస్ అయితే విజయనగరం టౌన్ లోకి వెళ్దాంట, అందుకే సిటీ అవుట్స్కట్స్ లో ఆపేశారు. అక్కడి నుంచి నేనైతే ఆటో ఎక్కి టౌన్ లోకి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ నేను రావాల్సింది విజయనగరం కాదు, వైజాగ్ అనమాట. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకడైతే ఇక్కడ ఉన్నాడు, అందుకే వాడి కోసం విజయనగరం దాకా వచ్చాను. చైల్డ్హుడ్ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నాతోనే చదువుకున్నాడు. ఇంకా వాడి కోసం ఇంటికి వెళ్తున్నా కదా అని చెప్పి స్వీట్ బేకరీకి వెళ్ళి స్వీట్స్ అండ్ స్నాక్స్ అన్ని తీసుకొని వచ్చేసాను. నేను ఆ స్నాక్స్ అండ్ స్వీట్స్ తీసుకునే లోపల మా వాడైతే నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చేసాడు. నేనైతే మా వాడిని చూసి ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది. ఈ 5 years లో వీడైతే చాలా మారిపోయాడు, చాలా హైట్ కూడా వచ్చేసాడు. ఇంతకీ నేను ఎందుకు విజయనగరం వచ్చాము అండ్ ఇక్కడ నుంచి ఎందుకు వైజాగ్ వెళ్ళాలనుకుంటున్నాను మీరైతే గెస్ట్ చేసి కమెంట్స్ లో చెప్పేసేయండి. మా వాడైతే ఇంటికి వెళ్లే దానిలో గురజాడ అప్పారావు గారి ఇల్లు అయితే చూపించేశాడు. మీలో ఎంతమందికి చిన్నప్పుడు గురజాడ అప్పారావు కవి పరిచయం రాసినట్టు గుర్తుందో కింద కమెంట్స్ లో చెప్పేసేయండి. మీలో చాలా మంది విజయనగరం రాజుల గురించి వినుంటారు. ఆ రాజులకు సంబంధించిన కోట అయితే ఇదే అనమాట. నేనైతే లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచే చూశాను. ఇంకా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి బస్ స్టాండ్ కూడా వచ్చేసాము, వైజాగ్ వెళ్ళాలి కాబట్టి. అది మన సంగతి. మనం అయితే నెక్స్ట్ వీడియోలో వైజాగ్ లో కలుసుకుందాం. ఉంటా, బాయ్.